ఆకతాయి. పూర్వం జర్మనీలో టిల్ అనే ఒక ఆకతాయి ఉండేవాడు. ఎప్పుడూ అబద్ధాలాడటము, ఎవరో ఒకరిని ఏడిపించటం వాడికి చిన్నతనం నుంచి అలవడ్డాయి. అయితే తాను తప్పుడు పనులు చేయటంలో కూడా వాడికి తెలివితేటలు ఉండటం చూసి అందరూ వాణ్ణి మెచ్చుకునేవారు. పసితనం నుంచి కూడా అల్లరి చేయటం తప్ప మరొక విద్య ఏదీ అభ్యసించలేదు. తండ్రి అతనికి వ్యవసాయ పనులు నేర్పుదామనుకున్నాడు. తల్లి వాడి చేత కొన్ని ఇంటి పనులైనా చేయించుకుందాం అనుకుంది. కానీ వాడు ఇద్దరికీ అందకుండా తిరిగేవాడు. టిల్ 16వ ఏట వాడి తండ్రి చనిపోయాడు. టిల్ తల్లికి భర్త పోయిన దుఃఖంతో పాటు తరగని దారిద్ర్యం కూడా దాపరించింది. ఇప్పుడు మన గతి ఏంటి? నువ్వు ఆకతాయిగా తిరగక ఏదో ఒక విద్య నేర్చుకుని ఉంటే మనకి దుర్గతి రాకపోదును కదా అని తల్లి విలవిలలాడిపోయింది. టిల్కు మాత్రం ఈగ వాలినట్టయినా లేదు. ఆఖరికి ఇంట్లో ఒక్క చిల్లి గవ్వ కానీ ఒక రొట్టె తుంపు కానీ లేని పరిస్థితి ఏర్పడింది. ఎలాగైనా రొట్టెలు సంపాదించకపోతే మనిద్దరికీ ఇక పస్తే, పాపిష్టిదాన్ని, ఈరోజు చూడ్డానికే బతుకున్నాను అంటూ ముఖానికి చెంగు అడ్డం పెట్టుకొని తల్లి బోరున ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు? నీకు కావాల్సింది రొట్టెలే కదా, తెస్తానుండు. తన తండ్రి స్నేహితుడైన వసతి గృహం యజమాని పీటర్ను సహాయం అడుగుదామని టిల్ ప్రయత్నించి చూశాడు. అయితే ముష్టివాళ్లకు ఇక్కడ చోటు లేదు అంటూ పీటర్ అతన్ని మెడపట్టి గెంటేశాడు. ఆ రోజు వరకు ఆకతాయిగా అందరి మెప్పు పొందిన టిల్కు ఇది ఎంతో అవమానంగా తోచింది. కన్న తల్లికి కనీసం రొట్టె కూడా తీసుకువెళ్ళలేకపోతున్నానని బాధపడ్డాడు. అయితే అనుకున్న దాన్ని ఎలాగైనా సాధించాలని ఒక రొట్టెలు అమ్మే దుకాణానికి పోయి అతని కింద నౌకరిగా కుదిరాడు. 2 రోజులు పనిచేశాడు. 3వ నాడు దుకాణందారు పొరుగురు పోతూ, నేను రావటం ఆలస్యం అవుతుంది, రేపటికి రొట్టెలు నువ్వే కాల్చాలి అని టిల్తో చెప్పాడు. అలాగే కాలుస్తాను, కానీ ఏం కాల్చాలి అని టిల్ అడిగాడు. ఏం కాల్చాలంటావేంటి? గుడ్లగూబులు కోతులు కాలుస్తావా? ఏం కాల్చాలో నీకు తెలీదా? ఎక్కువ మాట్లాడకుండా పనిచేయి అని యజమాని కోప్పడ్డాడు. టిల్ వంటశాలలోకి వెళ్ళి పిండంతా గుడ్లగూబల ఆకారంలోనూ కోతుల ఆకారంలోనూ చేశాడు. వాడి ఆకతాయితనానికి యజమానికి ఒళ్ళు మండిపోయింది. ఇవన్నీ ఇలా తయారు చేసావేంటి? దొంగ వెధవా, ఏం పనిరా ఇది అని అన్నాడు యజమాని. టిల్ అమాయకపు మొహం పెట్టి, మీరే కదండి గుడ్లగూబలు కోతులు కాల్చమన్నారు, అవే కాల్చాను అని అన్నాడు. యజమాని టిల్ దవడలు 2 వాయిగొట్టి, నీ మొహం నాకు మళ్ళీ చూపించకు, నా పిండి సొమ్ము మొత్తం ఇచ్చి మరీ వెళ్ళు అని అన్నాడు. ఆ రొట్టెలను నాకు ఇస్తే పిండి డబ్బు ఇస్తాను అన్నాడు టిల్. టిల్కు యజమాని 2 రోజుల జీతం బాకీ ఉన్నాడు. దానికి తన జేబులో ఉన్న చిల్లర డబ్బులు జతచేసి యజమానికి ఇచ్చి తాను కాల్చిన బొమ్మ రొట్టెలను తీసుకుని టిల్ పెద్ద చర్చి సమీపానికి వెళ్ళాడు. ఆనాడు ఒక పుణ్యదినం. టిల్ చర్చి వాకిట నిలబడి గుడ్లగూబ కావాలా, కోతి కావాలా అని వచ్చే పోయే జనాల్ని అడగసాగాడు. అతను అమ్మే వింత రొట్టెలు చూసి అందరూ విరగబడి నవ్వారు. చాలామంది వాటిని కొన్నారు. త్వరలోనే రొట్టెలు ఖాళీ అయ్యి టిల్ జేబులు చిల్లర డబ్బులతో నిండిపోయాయి. అతను ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తల్లి కొడుకులు పండుగ కూడా చేసుకున్నారు. కానీ ఆ సత్రం యజమాని చేసినటువంటి అవమానాన్ని మాత్రం టిల్ మర్చిపోలేదు. ఎలాగైనా తన బుద్ధి బలంతోనే వాడికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. అలా నగరం వైపుగా వెళ్తూ ఉండగా నగరం వెలుపల అతనికి 12 మంది గుడ్డి బిచ్చగాళ్ళు కనిపించారు. వాడు వాళ్ళని పలకరించి, పాపం మీరిలా ఎంతకాలంగా కష్టపడుతున్నారో, కొద్ది రోజుల పాటు మంచి వసతి గృహంలో హాయిగా ఉండకూడదు అని అన్నాడు. మాకంత అదృష్టమా బాబు, మమ్మల్ని వసతి గృహంలో ఉంచి తిండి పెట్టే ధర్మదాత ఏడి అని గుడ్డి బిచ్చగాళ్ళు అన్నారు. ధర్మం చేయటం కంటే పుణ్యం మరొకటి ఉన్నదా? నేనే మీకు ధర్మం చేస్తాను. ఇవిగో మీ 12 మందికి 12 బంగారు కాసులు. వీటిని తీసుకుపోయి నగరంలో ఉండే గొప్ప వసతి గృహంలో వీలైనన్ని రోజులుండండి అంటూ కాసులు చప్పుడు చేశాడు. దాంతో వాళ్ళంతా టిల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాసు చేతిలో పెట్టేశాడని అనుకున్నారు. కానీ టిల్ ఆ కాసులను ఏ ఒక్క బిచ్చగాడి చేతిలోనూ పెట్టలేదు. ఈ విషయం గ్రహించక వారు తమలో ఎవరో ఒక్కరికైనా ఈ 12 బంగారు కాసులు అందే ఉంటాయి అని అనుకున్నారు. తరువాత బిచ్చగాళ్ళు నగరం ప్రవేశించి దారి వెంట జనాన్ని అడుగుతూ నగరంలో ఉన్న వసతి గృహాలన్నిటిలోకి మంచిదానికి వెళ్ళారు. అది టిల్ యొక్క తండ్రి స్నేహితుడిదే. వసతి గృహ యజమాని వాళ్ళని చూసి, ఏయ్, ఇది బిచ్చగాళ్ళుండే చోటు కాదు, పదండి పదండి అని అదిలించబోయాడు. కానీ వాళ్ళు, ఏమయ్యో
మేము బిచ్చానికి రావటం లేదు. మా దగ్గర 12 బంగారు కాసులున్నాయి. మా తిండికి తాగడానికి అయ్యే ఖర్చు ఇచ్చుకుంటాంలే అని అన్నారు. 12 బంగారు కాసులున్నాయని వినగానే వసతి గృహ యజమాని అయిన పీటర్కు వాళ్ళని ఎంతో మర్యాదగా చూడాలని అనిపించింది. వెంటనే వాళ్ళని లోపలికి తీసుకుపోయి వారికి గదులు చూపించి అన్ని సౌకర్యాలు అమర్చాడు. వారం రోజుల పాటు ఆ బిచ్చగాళ్ళు సుష్టుగా తిన్నారు. మెత్తని పక్కల మీద పడుకున్నారు. వారికి రాజోపచారంగా జరిగిపోయింది. తరువాత యజమాని పీటర్ వారి వద్దకు వచ్చి, అయ్యలారా, ఇక మీరు మీ డబ్బు నాకిచ్చి మీ దారిన మీరు వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసు విలువ ముట్టింది అని అన్నాడు. బిచ్చగాళ్ళు నిట్టూర్చి, ఆ పుణ్యాత్ముడి దయవల్ల వారం రోజులు సుఖపడ్డాం. మనకు సుఖానికి ఈ వాళ్ళతో రుణం తీరిపోయింది అని అన్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కాసులు తీసి పీటర్కు ఇవ్వలేదు. డబ్బు డబ్బు ఎంతసేపు చేస్తారు అని పీటర్ తొందర చేశాడు. డబ్బు ఎవరి దగ్గర ఉన్నదో ఇచ్చేయండి అని కొందరు బిచ్చగాళ్ళు అన్నారు. తరువాత నా దగ్గర లేదంటే నా దగ్గర లేదని 12 మంది అనేశారు. తాను మోసపోయినట్టు తెలిసి పీటర్ మండిపడి బిచ్చగాళ్లను తిట్టాడు. అయ్యా, ఇది నిజంగా మా తప్పు కాదు. ఆ పెద్ద మనిషి ఎవడో మమ్మల్ని బాగా మోసం చేశాడు అని అన్నారు బిచ్చగాళ్ళు భయంతో. అదంతా నాకు తెలీదు. మీరు నాకు డబ్బిస్తారా, జైలుకు నడుస్తారా? పీటర్ వాళ్ళందరినీ బయటకి నెట్టి పశువుల కొట్టంలో పెట్టి తాళం వేశాడు. టిల్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. తను బిచ్చగాళ్ళపైన కన్ను వేసే ఉంచాడు. టిల్ పీటర్తో, ఇదేంటి, ఈ మనుషులను ఇలా బర్రెల దొడ్డిలో పెట్టావు? అతిథులను ఇలాగేనా చూసేది అని అన్నాడు. వాళ్ళు అతిథులా? మోసగాళ్ళు, నన్ను మోసం చేశారు అంటూ యజమాని జరిగినదంతా టిల్కు చెప్పాడు. పాపం, వాళ్ళివ్వాల్సిన డబ్బు మరెవరైనా ఇచ్చే పక్షంలో ఆ 12 మందిని విడిచిపుచ్చుతావా అన్నాడు టిల్. ఎందుకు విడిచిపుచ్చను? నాకు కావాల్సింది డబ్బు. వీళ్ళందరూ నాకెందుకు అన్నాడు పీటర్. డబ్బిచ్చేవాడు దొరుకుతాడేమో చూస్తాను. ఈ మహానగరంలో ధర్మదాతలే ఉండరా అంటూ టిల్ బయటకు బయలుదేరి ఒక మత గురువు వద్దకు వెళ్ళి, అయ్యా, ఒక అభాగ్యుడికి దెయ్యం పట్టింది, నానా బాధలు పెడుతుంది. దాన్ని వదలగొట్టి పుణ్యం కట్టుకోగలరా అని అడిగాడు. అలాగే నాయన, వీలు చూసుకుని ఆ మనిషిని నా దగ్గరికి తీసుకురా అన్నాడు మత గురువు. టిల్ వసతి గృహానికి తిరిగి వచ్చి యజమానితో, అదృష్టవశాత్తు ఒక మత గురువు దొరికారు. బిచ్చగాళ్ళ డబ్బును మీకు ఇవ్వవలసినది మొత్తాన్ని ఆయన ఇస్తానన్నారు. నా మాట మీద నమ్మకం లేకపోతే మీ వాళ్ళని ఎవరైనా నా వెంట పంపవచ్చు అన్నాడు. వసతి గృహం యజమాని తన భార్యను టిల్ వెంట మత గురువు వద్దకు పంపించాడు. టిల్ ఆయనతో, అయ్యా, నేను చెప్పిన పెద్ద మనిషి భార్య ఈమె. ఆ పెద్ద మనిషి కోరిక తీరుస్తారు కదా అన్నాడు. ఏమమ్మా, నీ భర్తను ఏమీ విచారించవద్దని చెప్పు. భయపడవలసింది ఏమీ లేదు. అలాంటి వాళ్లకు సహాయపడటం కన్నా ధర్మం ఏముంది అన్నాడు మత గురువు పీటర్ భార్యతో. ఆమె ఈ మాటలు విని సంతోషించి ఇంటికి వెళ్ళి పీటర్తో, ఆ మత గురువు ధర్మం చేస్తానని నాతో అన్నారు అని చెప్పింది. ఆమె భర్త గుడ్డి వాళ్లను విడిచాడు. ఆ తరువాత మత గురువు వద్దకు వెళ్ళి తనకు రావాల్సిన 12 బంగారు కాసులు రాబట్టడానికి యత్నించాడు. అయితే వసతి గృహం యజమానికి సైతాన్ పట్టిందని భావించిన మత గురువు అతనికి ముందు దేహశుద్ధి చేశాడు. అయినప్పటికీ సైతాన్ బయటికి రావటం లేదెందుకో అతనికి అర్థం కాలేదు. కాసేపటికి పీటర్ భార్య వచ్చి అసలు సంగతి మత గురువుకి వివరించి చెప్పగానే టిల్ చేసిన మోసం బయటపడింది. కానీ అప్పటికి బిచ్చగాళ్ళు టిల్ కూడా చెయ్యి దాటిపోయారు. పీటర్కు తాను టిల్కు చేసిన అవమానం జ్ఞాపకం వచ్చింది. దాంతో ఇక అతను ఏమీ చేయలేకపోయాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.